మహాపరిశుద్ధమైన మా తండ్రి, మీకు లెక్కలేని స్తుతులు స్తోత్రాల తండ్రి. వేళ విశ్రాంతి దినము, ఆదివారము, ఈ రాత్రి కాలం అంతా కాసి కాపాడిన మా తండ్రి, ఈ ఉదయకాలం మొదలుకొని సాయంత్రం కూడా ఈ భూ ప్రపంచం ఉన్న ప్రతి బిడ్డను కూడా తండ్రి మీరు కాసి కాపాడండి. మీ అరిసేతుతో ఎత్తుపట్టును క్షమించడం ప్రార్థిస్తున్నానయ్యా. ఇవాళ విశ్రాంతి దినము, ఆదివారం కాబట్టిగా నీ మందిరంలోకి తీసుకెళ్ళి ప్రతి బిడ్డని కూడా నేను అనుకుని బిడ్డని నీ మహిమ పాలు పొందే శక్తిని అనుగ్రహించాల్సి దీవించమని నేను ప్రార్థిస్తున్నాను. ఇది నేను ప్రార్థిస్తున్న దాన్ని బట్టి కాదు, కానీ నీ నామను బట్టి నెరవేర్చమయ్యా. నీ బిడ్డల తండ్రి ఎవరైతే తండ్రి అనారోగ్యంతో ఉన్నారో వారందరినీ కూడా మీరు ముట్టుకుని స్వస్థపరచండి, లేవనెత్తండి. అలాగని నాయన నేను చేస్తున్న ప్రతి ప్రార్థనలకనే ప్రతిఫలము దయచేయండి. ఎందరో ఒకరికి ప్రార్థన చేయండి అని అడిగిన వారిని కూడా నీకు అప్పగిస్తాను. నీ ఉదయకాలం మందు ఇప్పుడే తండ్రి ఈ ప్రార్థన ఆలకించి ఈ ప్రార్థనలకి తండ్రి నెరవేర్పులు దయచేయం ప్రార్థిస్తున్నానయ్యా. ఎవరైతే తండ్రి అనారోగ్యంతో హాస్పిటల్ పాలైపోతున్నారు వారందరిని కూడా మీరు ముట్టుకుని స్వస్థపరచండి. అలాగనే నాయన ఎందరో యుక్త వయసు వచ్చి వివాహం లేక ఎదురు చూస్తున్న బిడ్డలు ఎందరో ఉన్నారు. వారిని కూడా మీరు తండ్రి జ్ఞాపకం చేసుకుని అరిచేతి ఎత్తుబట్టి చూపించండి. అలాగనే తండ్రి చదువు నిరుద్యోగులైన వాళ్ళ బిడ్డలు ఎందరో ఉన్నారు. వారిని కూడా తండ్రి మీరు జ్ఞాపకం చేసుకునండి అయ్యా. చక్కటిన జాబులు ఏర్పరచాను ప్రార్థిస్తున్నానయ్యా తండ్రి. ఇది నేను ప్రార్థిస్తున్న దాన్ని బట్టి కాదు, కానీ నేను ఆమెను బట్టి నెరవేర్చని నేను ప్రార్థిస్తున్నాను. మీకు లెక్కలేని స్తుతులు స్తోత్రాలు తండ్రి. ఈ దీనుడి ప్రార్థన ఆలకించండి, ఈ అనాది ప్రార్థన ఆలకించండి. ఈ ప్రార్థనకి నెరవేర్పును దయచేయండి తండ్రి. ఎవరైతే హృదయపూర్వకముగా ఆత్మపూర్వకముగా ఈ ప్రార్థనలో ఆలకిస్తూ ఏకీభిస్తున్నారు వారందరిని కూడా తండ్రి మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి వారి మనసులో కోరికలు నెరవేర్చండి. వాళ్ళ మనసులో ఆలోచన మొత్తం సఫలము జరిపించడం ప్రార్థిస్తున్నాను. ఇది నేను ప్రార్థిస్తున్న దాన్ని పట్టుకుని నీ బిడ్డలు విశ్వాసముతో ఏకీభిస్తున్న దాన్ని బట్టి ఎవరైతే ఉదయపూర్వకము చేసుకొనిస్తున్నారు వారి కోరికలు నెరవేర్చాల్సిన దీవించండి. ప్రతి ప్రార్థనలకు ప్రతిఫలం దయచేసి బిడ్డల మనసులను తండ్రి అరిసేతి ఎత్తుపట్టుకుని క్షమించడం ప్రార్థిస్తున్నాను. దావీదు గారికి ఇచ్చిన ధైర్యం, సొలొమోను గారికి ఇచ్చిన జ్ఞానము, సంసోను గారికి ఇచ్చిన బలము నా బిడ్డలకు దయచేయమని యేసు యొక్క పరిశుద్ధ పుణ్య పాదాల బట్టిన బతిమలాడుతున్నాను తండ్రి. ఆమేన్.